తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. పశువధపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి అధికార పార్టీ ఒప్పుకోకపోవడంతో డీఎంకే సహా కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాకౌట్ చేశాయి. పళని సర్కార్ ఎన్డీఏ అడుగులకు మడుగులొత్తుతోందని స్టాలిన్ ఆరోపించారు. జూన్ 14న తమిళనాడు అసెంబ్లీ సెషన్ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు రచ్చ జరుగుతూనే ఉంది. మొదటి రోజే అన్నా డీఎంకే నేతలపై ఉన్న అవినీతి కేసులపై చర్చ చేపట్టాలని డీఎంకే డిమాండ్ చేయడంతో అధికార పక్షం ఇరుకున పడింది. ప్రభుత్వ స్పందన సరిగా లేదని ఆరోపిస్తూ మొదటి రోజే వాకౌట్ చేసింది డీఎంకే. అప్పటి నుంచి ఈ రోజు వరకు 5 సార్లు వాకౌట్ చేసింది డీఎంకే. పశువధపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని డీఎంకే గట్టిగా డిమాండ్ చేసింది. మేఘాలయ, కేరళ, పుదుచ్చేరి, గోవా తరహాలో చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ విషయంపై సీఎం పళనిస్వామి చెప్పిన సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. దీంతో వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది డీఎంకే. డీఎంకే సహా ఆ పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తో పాటు 3 అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేయడంతో కలకలం రేగింది. పళనిస్వామి సర్కార్కు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదన్న స్టాలిన్ వారికి కేసుల భయం ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని, అందుకే పళనిస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. దీంతో మరోసారి తమిళనాడు అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు తప్పిలా లేవు.